కాంగ్రెస్ ప్రభుత్వంపై వికారాబాద్ జిల్లా రాపూర్ గ్రామస్తులు భగ్గుమన్నారు. ఇండస్ట్రియల్ పార్కు భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణలో తమ గళం వినిపించారు. ఇండస్ట్రియల్ పార్కు కోసం భూములు ఇవ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. భూమి కోల్పోతున్న రైతు కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని అధికారులు చెప్పగా అందుకు రైతులు అంగీకరించలేదు. మా భూములు తమకే కావాలని తప్ప ఏ ఉద్యోగాలు వద్దని రైతులు స్పష్టం చేశారు. ఆ భూమి తమకు జీవనాధారమని, వ్యవసాయం చేసుకుంటూనే ఉంటామని తేల్చి చెప్పారు. మరోవైపు ప్రజాభిప్రాయ సేకరణలో అధికారులు పక్షపాతం చూపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేరుగా వెళ్లారని, తమను పట్టాదారు పాసు పుస్తకాలు చూపించిన తర్వాత అనుమతించారని రైతులు మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలతో రైతులకు వాగ్వాదం జరిగింది. పోలీసులు కలుగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. పిల్లలకు ఒక పట్టా భూమి లేదు, గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండే ఉన్నది. 2 బోర్లు వేసుకున్నాము, కష్టపడి మబ్బులు తీసుకొని అన్ని మేము జేసీబీ పెట్టి అన్ని కొత్తం చేసుకున్నాం సారు. మాకు మా పిల్లల ఆదాయం ఏం లేదు. నేను కూలి చేసి నా పిల్లలను చదివించిన సార్. నాకు మొగడు వికలాంగుడు, కిరణ్ డబ్బా దాకి నా మొగడు ఏం పని చేయట్లేదు సార్. వీళ్ళందరినీ అడగండి నేను కాదంటే, కానీ నాకు అది పోయిందంటే నాకు ఏది లేదు సార్. ఇక నేను కూలి చేయకూడదు, నా పిల్లలు నేను ఊళ్ళకెంచేవాళ్ళు. ఇక నా పిల్లలకు నేను ఏది ఆదాయం లేదు సార్. మాకైతే గవర్నమెంట్ ల్యాండే ఉంది సార్. అది కూడా మాకు మా పేదలను చూసి నా నిరుపేదగాన్ని, చాలా నిరుపేదగాన్ని నేను చూసి ఇచ్చిండ్రు సార్. ఇక మీ దయా సారు ఏం చేస్తారో, మాకైతే భూములు కావాలి అంటున్నాం మేము. ఎందుకంటే ఉద్యోగాలు ఇస్తారన్న దాని మీదే మాట్లాడినాం సార్. మన గతంలో తీసుకున్న ఏం చేస్తున్నాం సార్, మనం జడ్చర్ల కాడ తీసుకున్నాం, ఇక్కడ ఈయన రాకం చోట కాడ మా కళ్ళ ముందర ఇచ్చినాం సార్. మాకు కూడా తెలుసు. మళ్ళీ అది ఇండస్ట్రీ పార్క్ ఎందుకు డెవలప్మెంట్ కాలేదు సార్ ఉంటుంది సార్. మళ్ళీ ఎందుకు డెవలప్మెంట్ కాలేదు సార్? ఈ భూముల మీద ఎందుకు కొట్టారు సార్? రైతులు చేసుకునే భూముల మీద ఎందుకు కొట్టారు సార్? తీసుకున్నవి అయితే చేయాలి కదా సార్, ఫస్ట్ డెవలప్మెంట్ అయితే చేయాలి కదా సార్. ఉన్నది ఏంటంటే ఇప్పుడు మీరు లిస్ట్ సార్, ఎస్టీ మైనార్టీ బీసీలో ఎక్కువ ఉన్నాయి సార్ ఇప్పుడున్న ల్యాండ్లో ఉండగా. అంటే మనం గవర్నమెంట్ ఏమంటుంది సార్, 3 ఎకరాల భూమి ఇస్తామంటుంది. కానీ ఇది గుంజుకున్నాడు ఎక్కడ న్యాయం సార్? ఇస్తామన్న భూమిని ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఇస్తామన్న భూమి ఇప్పుడు గుంజుకుంటున్నామంటే ఎట్లా సార్? ఇది ఎంతవరకు న్యాయం సార్? ఇప్పుడు మేము 3 పంటలు చేసుకున్న భూమిని వదిలిపెట్టుకోండి మీరు అంటానంటే ఇక మీకు ఏం చెప్పాలి సార్? మాకు అర్థమైతే లేదు. 3 పంటలు వండే భూమి సార్, ఎక్కడో రాళ్ళు గుట్టలు ఉన్నాయి, తీసుకోండి సార్ వద్దంటలేము. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఉన్న దాంట్లో శివరెడ్డిపల్లిలో మీకు కూడా ఉంటుంది సార్, డేటా ఉంటుంది. 2000 ఎకరాలు ఉంది సార్ అక్కడ. మళ్ళీ అది తీసుకోండి సార్. ఇండస్ట్రీ పూర్తి అందరిలోకి వెళ్ళిపోతుంది సార్. మన రోడ్ అన్నారు కదా, ఆ రోడ్ అందరిలోకి వెళ్ళిపోతుంది సార్. కానీ మాది వ్యవసాయ భూమి సార్. ఇగో రైతులను చూడండి సార్, మీరు ఒక్కసారి చూడండి సార్. ఇంట్లో వేరే వాళ్ళు ఎవరు లేరు సార్. ఇగో ఒక ముతలిం సార్ హ్యాండిక్యాప్డ్ ఉండు సార్, ఆయనకు వేరే ఏం లేదు. అటువంటి వాళ్ళకు ఇబ్బంది అయితే సార్. మా దగ్గర ఉండేటువంటి పొలం అంతా 2 పంటలు పండేటువంటి పంట పొలం సార్. తర్వాత ఈ మెషినరీ అంతా వచ్చిన తర్వాత అందరూ సాగులోకి తీసుకొచ్చుకున్నారు పొలాన్ని అంతా. కొన్ని రాళ్ళు రప్పలు ఉంటే కూడా, కాలువలు అవి ఉంటే కూడా సాగు చేసుకున్నారు. మరి ఇప్పుడు వ్యవసాయమే జీవనాధారం వీళ్ళకి, మాకందరికి. వ్యవసాయం కాకుండా ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నారు, నాన్ పొల్యూటెడ్ అని ఇప్పుడు జోనల్ ఆఫీసర్ గారు మాట్లాడుతున్నారు. మరి నాన్ పొల్యూటెడ్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ నాన్ పొల్యూటెడ్ అయితే ఏం కాదు. అదే ఫుడ్ ఇండస్ట్రీలు పెట్టవచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లాంటివి పెట్టుకోవచ్చు. అలాంటివి అయితేనేమో మనకు నాన్ పొల్యూటెడ్ అవుతాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీ నాన్ పొల్యూటెడ్ అని అయితే ఎక్కడ లేదు సార్. ఓకేనా? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో బరాబర్ ఖచ్చితంగా నాన్ పొల్యూషన్ ఉంటుంది. కాకపోతే మీరు చాలా సాఫ్ట్గా దాన్ని చేస్తున్నారు. రెండవది ఏంటి అంటే, ఇక్కడ మాకు పెద్ద ఊరు సార్ ఇది. అదట్టు ఈ ఊరు ఏమవుతుందంటే, ఇక్కడ ఇండస్ట్రీలు వస్తే కూడా కంప్లీట్గా మా ఊరు అంతా ఎంత ఉంటుందంటే ఒక 80 feet డౌన్లో ఉంటుంది మెయిన్ రోడ్కి పైనకి. పొల్యూషన్, ల్యాండ్ పొల్యూట్ అవుతుంది, తర్వాత డెఫినెట్లీ వాటర్ పొల్యూట్ అవుతుంది, ఎయిర్ పొల్యూట్ అవుతుంది. ఇక్కడ మేము ఉండడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత బతుకుదేరు జీవనాధారము పోతుంది. మేమైతే ఇబ్బంది ఏం లేదు సార్, మాకు కొంచెం ఇవ్వడానికి అయితే మేము వ్యవసాయ ఆధారిత భూమి. ఇంకొకటి, ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఏటీసీ ట్రైనింగ్ లో పొందిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఉంటాయి. టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు సార్. వ్యవసాయం తప్ప మాకు వేరే టెక్నికల్ ఏది తెలియదు. ఉద్యోగాలు వచ్చే అవకాశం మాకు ఏ యాంగిల్లో లేదు. ఉంటే వాచ్మెన్ ఇస్తారు, లేకపోతే ఇంకోటి ఇస్తారు. అది 2 నెలల తర్వాత లోకల్ కంపెనీ వాళ్ళు మమ్మల్ని రిమూవ్ చేసేస్తారు. ఇచ్చిన లిస్ట్ ఉంటుంది కానీ తీసేసిన లిస్ట్ ఉండదు గవర్నమెంట్ దగ్గర. సో వీళ్ళు రోడ్ల బతుకులు అయితే అని మా ఉద్దేశం సార్. యాక్చువల్గా మీరు రైతులను కూడా, జనాలను కూడా చూడాలని మీరు, ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారి మా పరిస్థితులను కూడా అర్థం చేసుకోండి. మా జీవనాధారం కొన్ని 100 సంవత్సరాలుగా ఉన్నాము.